తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకైతే తెలంగాణ సర్కారు ఒక బంబాడు జబర్దస్త్ వార్తనే చెప్పిందయ్యా. ఇక మీదట రాష్ట్రంలో రేషన్ కార్డుకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్లకు చేసుకున్న 48 గంటలలోనే రేషన్ కార్డులు జారీ అయ్యేటట్టు చూడాలని చెప్పి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సార్ ఉన్నాడు కదా, పొన్నం ప్రభాకర్ సారు, గా సారు చెప్పిన మాట. ఇక గతంలో పాలన చేసిన సర్కార్ లెక్క పబ్లిక్ ఏమైనా తిప్పలైతే అవస్థలైతే వాళ్ళకి ఏమైనా గొల్లెం సాపుళ్ళు ఉంటే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ పడిగాపులు కాసుకుంటా పనంతా పాత్ర పెట్టి షిప్పులు అరిగేటట్టు తిరగాల్సిన పని లేకుండానే దరఖాస్తు చేసుకున్న 1-2 రోజులలోనే రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్లకు అందేటట్టు చేయాలని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ సారు క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండు అనౌన్స్మెంట్ ముచ్చట్లల్లా. ఇక ఆల్రెడీ ఇప్పటికే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాణ్యమైన నికారసు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. ఈ వ్యవస్థను ఇంకా రానున్న రోజులలో క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తామని కూడా అన్నాడు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమల్లో ఎటువంటి జాప్యం లేకుండా ప్రభుత్వం కట్టుబడి పక్కా ప్రణాళికతోని పని చేస్తున్నదని కూడా క్లియర్ కట్ గా ఢంకా బజాయించినట్టు చెప్పిండయ్యా పొన్నం ప్రభాకర్ సారు. ఇంకా అట్లనే మరీ ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ప్రతిపక్షాలు ఇత్తలేరని చెప్పి గగ్గోలు పెడుతున్నారన్న ముచ్చట మీద చేరంతా గట్టిగానే రియాక్ట్ అయ్యిండు. ఇక పేదల సొంతింటి సహకారం మీద కూడా పొన్నం ప్రభాకర్ సారు కీలకమైన మాటలే మాట్లాడుకుంటూ వచ్చిండు. రాష్ట్రంలో అర్హత గల నిరుపేద కుటుంబాలకు గౌరవప్రదమైన శాశ్వతమైన నివాసాన్ని గదెనులా ఇండ్లు కట్టించుడే మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా గట్టిగానే చెప్పిండు. ఇంకా అంతనే కాకుండా హైదరాబాద్ లో ఏరే చోట్లల్లో అనేక రకాలుగా ఉపాధులు పొందుతున్న పేదలకు అదే ప్రాంతంలల్లా అంటే వీళ్ళు ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్నారో వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్లకు ఇళ్లను నిర్మాణం చేసేందుకు రాష్ట్ర సర్కారు పకడ్బందీ ప్రణాళికతోని ముందరికి పోతున్నదని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. పేదల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని గృహ నిర్మాణ విధానాన్ని రాష్ట్ర సర్కారు రూపాంతరం చేస్తున్నదని చెప్పి కూడా స్పష్టం చేసుకుంటూ వచ్చిండు అయ్యా. ఇంకా అట్టనే రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసుకుంటా తొందరలోనే దగ్గర 2 లక్షల మంది ఒంటరి మహిళల కోసానికని చెప్పి కొత్తగా ఆర్థిక భరోసా కల్పన చేసేటట్టు కూడా పెన్షన్లను జారీ చేయబోతున్నామన్న మాట కూడా ఏదైతే పొన్నం ప్రభాకర్ సార్ చెప్పిండో ఇప్పుడు ఈ మాట సోషల్ మీడియాలో జపాన్ రైలు కంటే ఈ స్పీడ్ గా తిరుగుతున్నది. ప్రతి ఒక్కరు పొన్నం ప్రభాకర్ సార్ చెప్పిన మాట నోట్లే చక్కెర తేనె బెల్లం నీళ్లు కలిపి పోసినంత మంచిగా హాయిగా ఉన్నదని చెప్పి మత్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు. ఇక ప్రతిపక్షాలేమో ఏ ఇల్లు అడ్డగోలు హామీలు ఇచ్చి అందరం ఎక్కి ఇప్పుడు అరచెయ్యి చూపెడుతున్నారు. ఎవరు చేస్తున్నారు అసలు తెలంగాణ పబ్లిక్ అరి గోసలు పడుతుంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు సీమ కుట్టినట్టన్నా ఉన్నదా? దున్నపోతు మీద వర్షం పడ్డట్టు మెదులుతున్నారు. ఎంతసేపు ఊదరగొట్టుడు ఉపన్యాసాలు తప్ప పాయింట్ల తొండలను ఎలకలను బల్లులను జొర్రపిచ్చుడు తప్ప రేవంత్ రెడ్డి పీకిందేంది ఒరిగిందేంది? తెలంగాణ పబ్లిక్ కు చేసిన సేవలేందో చెప్పుండ్రయ్యా. ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. మీ టైం ఒడిసిపోనికే దగ్గర పడ్డది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ మాటలన్నీ ఈయననీకే ఎవరు ఇక్కడ శివుల క్యాలీ పవర్ లో పెట్టుకోలేదని చెప్పి ఇంకో పక్కన బీఆర్ఎస్ లీడర్లు కూడా గట్టిగానే గరాన్ని కచ్చుకుంటా పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఏ లీడర్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏదేమైనా మనం అధికారంలోకి వచ్చేటప్పుడు ఏ మాట మీద అయితే ఉన్నామో ఈ అధికారంలోకి వచ్చేటప్పుడు ఏ మాటనైతే పబ్లిక్ ఆనగా ఇచ్చినామో అది నెరవేర్చాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చినా అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ నేతలకు సంబంధించిన ముచ్చటయ్యా. ఓవరాల్ గా మనము రుద్రోజు మీడియా కించి కోరుకునే మాట ఏంటంటే పబ్లిక్ ఫాయిదా అయ్యే పనులు చేసే ఏ పార్టీ అయినా 10 కాలాల పాటు పచ్చగా బతుకుతుందయ్యా, పచ్చగా ఉంటదయ్యా, పబ్లిక్ మన్ననలు పొందుతుందయ్యా. సరే ఏదేమైనా కానీ పొన్నం ప్రభాకర్ సార్ రేషన్ కార్డులు 48 గంటలలో పబ్లిక్ అందజేసేటట్టుగా చేస్తామని చెప్పిన మాట ఏదైతే ఉన్నదో అది నిలబెట్టుకుంటే నీకు కోటి శనార్థులయ్యా అని చెప్పి ఒక కామను తెలంగాణ పబ్లిక్ కోరుకుంటున్నాం మాట అయ్యా.